కాకినాడలోని మెడికవర్ హాస్పిటల్ కాకినాడ వైద్యులు అత్యవసర పరిస్థితిలో గడ్డి మందు సేవించిన ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడి తమ నైపుణ్యం సేవాభావాన్ని మరోసారి నిరూపించారు. గడ్డి మందు తాగిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని కుటుంబ సభ్యులు వెంటనే మెడికవర్ హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్య బృందం పరిస్థితిని అంచనా వేసి అత్యవసర చికిత్స ప్రారంభించింది. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ ఎమర్జెన్సీ విభాగ వైద్యులు మాట్లాడుతూ పేషెంట్ ఆసుపత్రికి చేరుకునే సమయానికి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే గ్యాస్ట్రిక్ లాబింగ్ చేసి శరీరంలో ఉన్న విష పదార్థాన్ని తొలగించాం. సరైన సమయంలో తీసుకున్న చర్యల వల్ల పేషెంట్ ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. అలాగే ఇటువంటి ప్రమాదకర గడ్డి మందులను వెంటనే రద్దు చేయాలని సెంటర్ హెడ్ ఎన్ అంజిబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, సమాజంలో ఈ పారాక్యూట్ పాయిజన్ గడ్డి మందు అనేది ఒక మహమ్మారిలాగా ఉంది. ఈ కాకినాడ జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ రేటుకి ఫ్రీగా ఈ మందు దొరకడం వల్ల చాలామంది ప్రజలు ఈ బాబు అంటే ఎక్కువ ఎమోషన్స్ అయ్యి, లేకపోతే వాళ్ళే కోపంలో చేసుకున్న చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ గడ్డి మందు బారిన పడిన ఈ పేషెంట్స్ కూడా 100లో ఒకళ్ళిద్దరు వాళ్ళు బతకడానికి అవకాశం తప్ప చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటే బయటికి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి, అసలు ఈ గడ్డి మందు తీసుకుంటే పరిస్థితి ఏంటి? రీసెంట్గా మా హాస్పిటల్కి వచ్చిన 2 పేషెంట్స్ ఈ గడ్డి మందు ఈ పారాక్యూట్ పాయిజన్ తీసుకున్న వాళ్ళని మేము బ్రతికించడం జరిగింది. దాని గురించి మా డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎమర్జెన్సీ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు మనం 2 పారాక్యూట్ పాయిజనింగ్స్ వాటి అవుట్కమ్స్ గురించి మాట్లాడడానికి మనం మీడియా మిత్రులు పిలవడం జరిగింది. పారాక్యూట్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి గడ్డి మందు. అది తీసుకున్న తర్వాత సర్వైవల్ అనేది చాలా కష్టం అనమాట. కానీ సర్వైవల్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే, మనం తీసుకున్న వ్యక్తి తీసుకున్న తర్వాత త్వరగా అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఇమీడియట్గా మనం డయాలసిస్ స్టార్ట్ చేయడం వల్ల సర్వైవల్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అదే మనం ఈ 2 కేసుల్లో కూడా మనం 2 పేషెంట్లని త్వరగా వాళ్ళు తీసుకురావడం, తర్వాత మన ఫిజిషియన్ వంశీ గారు, తర్వాత మన నెఫ్రాలజీ టీంతో కలిసి ఇమీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. డయాలసిస్ స్టార్ట్ చేయడం వల్ల అవుట్కమ్ బాగుంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు, కాకపోతే ఈ 3 months వాళ్ళకి చాలా క్రిటికల్. ఈ 3 monthsలో వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో గడ్డి మందు ఎప్పుడు కూడా ప్రమాదకరం. సో దాన్ని ఎంతవరకు దూరంగా మనం ఉంచగలిగితే అంత మంచిది. ఒకవేళ ఎవరైనా యాక్సిడెంటల్గా కన్జ్యూమ్ చేసినా, దాన్ని ఇంటెన్షనల్గా తీసుకున్నా కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి త్వరిగతిన అంటే ఎంత త్వరగా వాళ్ళు తీసుకురాగలిగితే మనం వాళ్ళ సర్వైవల్ ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కే వంశకృష్ణ. నేను మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ కింద పనిచేస్తున్నాను. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి కారణం ఏంటి అంటే, సో పారాక్యూట్ పాయిజనింగ్ ఆల్రెడీ మా సెంటర్ హెడ్ గారు అందరూ చెప్పిన దాని ప్రకారం పారాక్యూట్ పాయిజనింగ్ అనేది అంటే గడ్డి మందు అనేది చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే, అది దాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే స్లో పాయిజన్ అంటారు. అది నెమ్మదిగా ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం దీన్ని ఎలాగా మనం అరికట్టగలము, మేము ఇక్కడ చేసిన విధానాలు ఏంటి, మేము ఎలాగ సక్సెస్ సాధించాము అన్నది కూడా మీకు చెప్పడానికి మేము పిలవడం జరిగింది. రీసెంట్గా మా దగ్గర 2 పేషెంట్స్ మేము సేవ్ చేయడం జరిగిందండి. ఒక 15 ఏళ్ళ కుర్రాడు, ఒక 40 ఏళ్ళ వయసున్న ఆయన, ఇద్దరూ కూడా తీసుకున్న వితిన్ 1 hour 2 hours మా దగ్గరికి చేరడం జరిగింది. సో మేము చాలా ఫాస్ట్గా మేము ఇమీడియట్గా మా నెఫ్రాలజీ టీం అవనివ్వండి, మా ఎమర్జెన్సీ డాక్టర్ గారు ప్రకాష్ గారు అవనివ్వండి, తర్వాత మా ఇంటెన్సివిస్ట్ అవనివ్వండి, అందరితోటి మేము త్వరగా సంపాదించి ఇమీడియట్గా మేము డయాలసిస్ అది మొదలుపెట్టి మందులు స్టార్ట్ చేయడం జరిగింది, ఇంజెక్షన్స్ అవన్నీ. సో మేము వితిన్ 4 గంటల్లో మేము డయాలసిస్ అనేది మొదలుపెట్టి స్టార్ట్ చేసి రన్ చేయడం కూడా జరిగిందండి.
సో బేసికల్లీ ఏంటి అంటే ఈ గడ్డి మందు తాగిన వాళ్ళని మనం ఎంత త్వరగా అంటే వీలైనంత త్వరగా అంటే వితిన్ 4 గంటల లోపు మనం డయాలసిస్ అనేది మొదలు పెట్టాలి. డయాలసిస్ అనేది మొదలు పెట్టగలిగితే కొంతవరకు మనం కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ అయినా కూడా మనం ఇంత చేసినా కూడా మనకి ప్రతి క్షణం ఇది నేను మీకు ముందరే చెప్పాను, స్లో పాయిజనింగ్ అంటారు. నెమ్మదిగా అది ఒక్కొక్క అవయవాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అందులో భాగంగా కిడ్నీ, లంగు ముఖ్యమైనవి. సో వాటిని కాపాడుకోవడానికి మనం ప్రతి క్షణం ఒకవేళ డిశ్చార్జ్ చేసినా కూడా 2-3 నెలల వరకు కంటిన్యూస్గా మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండి ఏ రకమైన ఇబ్బంది లేదు అన్నప్పుడే మనం వాళ్ళు సేవ్ అయ్యారు అని మనం చెప్పడం జరుగుతుందండి. సో ఇది అనేది ఒక వ్యక్తి ఒక మనిషితోటి అయిపోయేది కాదండి, ఇదంతా టీం వర్క్. సో మేము ఎంత ప్రయత్నించినా మాకు హాస్పిటల్ నుంచి సపోర్ట్ కానీ ఐదర్ మెడికవర్ హాస్పిటల్ నుంచి సపోర్ట్ కానీ అట్లానే నా డాక్టర్స్ అందరూ అది కింద ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గర నుంచి పైన ఐసీయూ క్రిటికల్ కేర్ డాక్టర్ దాకా ప్రతి ఒక్కరు, అది ప్రకాష్ గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, సో అరవింద్ గారు అవనివ్వండి, రాజ్ కుమార్ గారు అవనివ్వండి, తర్వాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గారు అమరేంద్ర గారు అవనివ్వండి, వీళ్ళందరూ కలిస్తేనే ఇట్ ఈజ్ ఏ టీం వర్క్ అండి. ఇది ఒక్కరితోటి అయిపోయే పని కాదండి, అందరం కలిసి చేయాల్సిన పని. సో వీలైనంత నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకవేళ ఏమైనా జరిగినా వీలైనంత తొందరగా ఇన్ని ఫెసిలిటీసు, ఇన్ని సౌలభ్యాలు ఇంతమంది మేము చేయగలిగే త్వరితగతితో చేయగలిగే సెంటర్కి ఇమీడియట్గా పంపిస్తే చాలామందిని మనం క్వాంటిటీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకున్న తర్వాత ఎంత త్వరగా 2-3 అవర్స్లో కనుక మనం రెజిన్ బేస్డ్ క్యాటరేజెస్ వాడాలి. డయాలసిస్ ఉన్న ప్రతి సెంటర్లోనే మనం చేయలేము. డయాలసిస్తో పాటు రెజిన్ బేస్డ్ క్యాటరేజెస్ ఉండి మనం 2-3 గంటల్లో చేయగలిగితేనే మనకు అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి. సో ఇది ఎలా అంటే వీఆర్ ఫైటింగ్ విత్ టైంతో ఫైట్ చేస్తూ పరిగెట్టాలి. సో మనకెప్పుడు కూడా అంతా కాంప్లెక్స్గా టీం వర్క్ చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ ఇవి చూసుకుంటేనే మనం సక్సెస్ రేట్ సార్ అది తీసుకున్న వెంటనే స్టార్ట్ అయిపోతుంది. కాకినాడ సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ, మినిస్టర్లు అందరికీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా నాకు చిన్న విన్నపం ఏంటంటే ఈ పారాక్యూట్ పాయిజన్ ఏదైతే గడ్డి మందు ఉందో ఏ షాపుల్లోనూ దొరకకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ చర్యలు తీసుకుంటే అది ఎప్పుడైతే ఫ్రీగా అవైలబుల్ దొరుకుతుందో ఆటోమేటిక్గా అందరూ ఈ పాయిజన్ తీసుకుంటున్నారు. మీరు రీసెంట్గా పేపర్లో కూడా చదివే ఉంటారు, ఒక సినిమా హీరో కూడా వాళ్ళ బ్రదర్ని కోల్పోయాడు. సో మీ అందరి ద్వారా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఎవరు కూడా ఈ పారాక్యూట్ పాయిజన్ వల్ల చనిపోకూడదని ఈ అవేర్నెస్ని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి ఆ గడ్డి మందుని బ్యాన్ చేయాలని, దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. చాలాసార్లు మెడికవర్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, 450 బెడ్ హాస్పిటల్, వీ హ్యావ్ డెడికేటెడ్ టీము, 60+ డాక్టర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక పేషెంట్ బ్రతికించడానికి కావాల్సిన వెనకాల స్టాఫ్ డాక్టర్స్ ఎవరైతే అనస్థీషియా, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ డాక్టర్స్ వీళ్ళందరూ 1కి 5 ఉన్నారు మనకి. సో ఎక్కువ టీం ఎప్పుడైతే పనిచేస్తుందో పేషెంట్ సర్వైవల్ రేట్ పెరుగుతుంది. సో 60 మెంబర్స్ డాక్టర్స్ ఉంటే అంటే మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. అంటే ఈ డాక్టర్ లేదు, ఈ డాక్టర్ వేరే హాస్పిటల్కి తీసుకురావాలి, ఈ వైద్యం ఇక్కడ అవ్వదు అనడానికి లేదు మన మెడికవర్ హాస్పిటల్లో. సో ఈ విషయాన్ని మీరు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందుకని ఈరోజు ఈ ఇద్దరు కుర్రోళ్ళు సర్వే అవ్వడానికి రీజన్ ఏంటంటే వచ్చిన విండో పీరియడ్ అంటే తక్కువ టైంలో రావడం, ఎమర్జెన్సీ నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం, ఆ సంబంధించిన డాక్టర్ వెంటనే చూడడం, డయాలసిస్ స్టార్ట్ చేయడం, మెడిసిన్ స్టార్ట్ చేయడం, క్రిటికల్ కేర్ టీమ్ సపోర్ట్ తీసుకోవడం, ప్రతి గంటకి అబ్జర్వేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జరిగినాయి కాబట్టే ఈరోజు పేషెంట్ సర్వే అయ్యాడు. సో అందుకనే మెడికవర్ని ఎందుకు ప్రిఫర్ చేయాలంటే వెనకాల ఉన్న టీమ్, డెడికేటెడ్ టీమ్ ఉందన్నమాట. సో డాక్టర్స్ టీమ్ ఇస్ బిగ్ టీమ్. సో మంచి డాక్టర్స్ మెడికవర్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి గడ్డి మందు తీసుకున్న కేసెస్ కూడా బ్రతికి బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ.